शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం బాలకాండం 10వ సర్గం. ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట, శాంతను వివాహమాడుట. ఈ విధముగా దశరథుడు ప్రశ్నించగా సుమంత్రుడు ఇట్లు పలికెను. మంత్రులు ఋష్యశృంగుని ఎట్లు తీసుకొని వచ్చారో చెప్పెదను వినుము. అమాత్యులను పురోహితుడును రోమపాదునితో ఇట్లు పలికిరి. మేము అపాయము లేని ఒక ఉపాయము ఆలోచించితిమి. ఋష్యశృంగుడు అడవులలోనే సంచరించుతూ తపస్వాధ్యాయ నిరతుడై ఉన్నాడు. అతడు స్త్రీ సుఖమును కానీ ఇతరమైన విషయ సుఖములను కానీ అనుభవించి ఎరుగడు. ఇంద్రియార్థములు మానవులకు అభిమతములు. అవి వారి మనస్సులను క్షోభపెట్టును. అట్టి ఇంద్రియార్థములచే ప్రలోభపెట్టి ఋష్యశృంగుని పట్టణమునకు తీసుకొని వచ్చదము. శీఘ్రముగా నిశ్చయింపుడు. చక్కగా అలంకరించుకొనిన సౌందర్యవతులైన వేశ్యలను సత్కరించి అతడికి పంపుము. వారు అనేక విధములైన ఉపాయములచే అతనిని ప్రలోభపెట్టి తీసుకొని రాగలరు. రాజు ఈ మాటలు విని అటులనే చేయుడు అని అనుమతించగా పురోహితుడును మంత్రులను ఆ విధముగా చేసిరి. వారు ఆదేశించగా ఉత్తమ సౌందర్యవతులైన వేశ్యాస్త్రీలు ఆ అరణ్యమును ప్రవేశించిరి. వారు ఋష్యశృంగుని ఆశ్రమమునకు సమీపమున నివాసం ఏర్పరచుకొండ్రి. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ తన ఆశ్రమమునందే నివసించువాడు. ఆ వేశ్యలు ఋషి దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి. ఏ కోరికలునూ లేక నిత్య సంతుష్టుడుగా ఉన్న ఆ ఋష్యశృంగుడు తన తండ్రి ఆశ్రమము దాటి ఎన్నడూ బయటికి వెళ్ళలేదు. పుట్టినది మొదలు అతను తన తండ్రిని తప్ప పురుషుని కానీ స్త్రీని కానీ నగర గ్రామాదుల్లోని ఏ ఇతర వస్తువును కానీ చూచి ఉండలేదు. ఒకనాడు ఋష్యశృంగుడు దైవవశమున ఆ స్త్రీలు ఉన్న ప్రదేశమునకు వెళ్ళి వారిని చూచాను. చిత్రములైన వేషములు ధరించి మదముతో కూడిన ఆ స్త్రీలు మధుర స్వరముతో గానము చేయుచుండిరి. ఋష్యశృంగుని చూడగానే వారందరూ అతనిని సమీపించి ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణ, నీవెవ్వడవు? నీ జీవన విధానమేమి? జనశూన్యమైన ఈ ఘోరమైన అరణ్యములో ఏల సంచరించుతున్నావు? తెలుసుకొనవలనని కోరుతున్నాము, చెప్పుము. ఆ స్త్రీల సౌందర్యము చాలా మనోహరముగా ఉండెను. అట్టి సౌందర్యవతులను అతడు పూర్వమెప్పుడునూ ఆ వనములో చూడలేదు. వారిని చూడగానే వారిపై స్నేహభావము కలిగెను. వారికి తన తండ్రిని గురించి చెప్పవలనని నిశ్చయించుకొను. నేను విభండకుని ఔరసపుత్రుడను, ఋష్యశృంగుడను. నా పేరును కర్మయు లోకమున ప్రసిద్ధములు. ఓ శుభదర్శనులారా, మా ఆశ్రమము ఇచ్చటకు సమీపముననే ఉన్నది. మీ అందరికీ మా ఆశ్రమములో యథాశాస్త్రముగా అతిథి సత్కారము చేసేదను. ఋష్యశృంగుడు వారిని విచిత్ర వేషములలో ఉన్న పురుషులే అనుకొనెను. అందువలన సర్వేషాం పూజాం విధిపూర్వకం కరిష్యే అని వారు స్త్రీలని తెలిసిన మాట్లాడినతో సర్వేషాం అనకుండా సర్వాసాం అని ఉండేటివారు. ఋష్యశృంగుని మాటలు విన్న పిదప ఆ వేశ్యలకు ఆ ఆశ్రమమును చూడవలనని కోరిక కలిగింది. వారందరూ అతనితో వెళ్ళిరి. పిదప ఆ ఋష్యశృంగుడు, ఇది మేము సమర్పించు అర్ఘ్యము, ఇది పాద్యము, ఇది కందమూల ఫలములు అని పలుకుచూ వారిని పూజించెను. ఆ వేశ్యలు ఉత్సాహముతో ఆ పూజను అందుకొని విభండక మహర్షి ఎక్కడ వచ్చునో అని భయపడుతూ శీఘ్రముగా మరలిపోవలనని నిశ్చయించిరి. ఓ బ్రాహ్మణ, ఇవి మేము భుజించు ఫలములలో శ్రేష్టమైనవి, తీసుకొనుము, నీకు క్షేమమగును, శీఘ్రముగా భక్షించుము అనుచు ఆ వేశ్యలందరూ ఋష్యశృంగుని ఆనందంతో కౌగలించుకొని అతనికి అనేక విధములైన మధురమైన పదార్థములను ఇతరములైన వివిధ భక్ష్యములను ఇచ్చిరి. సర్వదా వనమునందే నివసించువారు పూర్వమెన్నడునూ రుచి చూచి ఎరుగని ఆ భక్ష్యములను తిని బ్రహ్మతేజముతో ఉప్పు ఋష్యశృంగుడు అవి ఫలములే అనుకొనెను.
అతని తండ్రి వచ్చి ఎక్కడ శపించునో అని భయపడిన ఆ స్త్రీలు అతని వద్ద సెలవు గైకొని కర్మానుష్ఠానము చేసుకొనవలను అనే నెపముతో వెళ్ళిపోయిరి. వేశ్యలు వెళ్ళిపోయిన పిదప ఋష్యశృంగుడు మనస్సునందు అంతకు ముందు ఎన్నడూ లేని అస్వస్థత చెంది దుఃఖముతో తిరుగాడుచుండెను. తపశ్శాలియగు ఋష్యశృంగుడు మరునాడు బయలుదేరి మనోహర రూపవతులను సర్వాలంకార భూషితలు అగు ఆ వేశ్యలను తాను పూర్వము చూచిన ప్రదేశమునకు వచ్చాను. అతడు తమ వద్దకు వచ్చుతున్నట్లుగా చూడగానే సంతసించి ఆ వేశ్యలందరూ అతని దగ్గరికి వెళ్ళి, ఓ సౌమ్యుడా, మా ఆశ్రమమునకు రమ్ము, అతడు నీకు విశేష రూపమున చక్కని అతిథి సత్కారము చేయగలము అని పలికిరి. వారు పలికిన మనోహరమైన మాటలు విని అతడు వారితో వెళ్ళుటకు అంగీకరించాను. వారు అతనిని తమతో తీసుకుని వెళ్ళిరి. మహాత్ముడైన ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించనో లేదో వెంటనే పర్జన్యుడు జగత్తుకు ఆహ్లాదము కలుగునట్లు వర్షించెను. పెద్ద వర్షం పడింది. తన వెంట వర్షమును కూడా తీసుకుని వచ్చిన ఆ ఋష్యశృంగునికి ఎదురేగి రోమపాదుడు నమ్రుడై సాష్టాంగ ప్రణామం ఆచరించెను. రోమపాదుడు శ్రద్ధాపూర్వకముగా అతనిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను. అతని అనుగ్రహమును కోరెను. నిన్ను ఇచ్చటకు తీసుకొని వచ్చినందుకు నీ తండ్రికి కోపము రాకుండునట్లు మమ్ము అనుగ్రహించుము అని వేడెను. ఋష్యశృంగునకు కోపమేమయూ కలుగలేదు. ఆ రాజు ఋష్యశృంగునితో పురములో ప్రవేశించి అతనికి శాంతనిచ్చి యథావిధిగా వివాహము చేసి మనస్సు కుదుటపడగా ఆనందించెను. ఈ విధముగా సమస్త భోగములను సమకూర్చి పూజించబడిన ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యమునందే నివసించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 10వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.